హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈ వీడియోలో బెల్లం గవ్వలు చేసి చూపించబోతున్నానండి. గవ్వలు ఎన్నిసార్లు చేసినా సరిగ్గా కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి నేను చెప్పే కొలతలతో చేసి చూడండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గవ్వల కోసం గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా! అది కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత పావు కప్పు నూనెను తీసుకొని మరిగించుకోవాలి. నూనె బాగా కాగాలండి. కాగిన తర్వాత పిండిలో వేసి కలుపుకోవాలి. పిండిలో ఇలా వేడి వేడి నూనె వేసి కలుపుకోవడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయండి. ఫస్ట్ స్పూన్‌తో గాని, గరిటెతో గాని కలుపుకోండి. నూనె వేడిగా ఉంది కదా! చేయి కాలుతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు. నూనె వేసి కలిపిన తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా అవ్వాలండి. ఇలా ముద్దలాగా అయితే మనం వేసిన నూనె కరెక్ట్‌గా సరిపోయినట్లు. ఇలా ముద్ద అవ్వకపోతే గనక ఇంకొంచెం నూనె వేడి చేసుకొని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకున్నారంటే గవ్వలు గట్టిగా వచ్చేస్తాయి. ఇందులో ఉప్మా రవ్వ వేసాం కదా! పిండి ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అందుకే ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి. ఖచ్చితంగా పిండికి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. 15 నిమిషాలు నానిన తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఈ బాల్స్ గులాబ్ జామున్‌కి చేసినట్టు రౌండ్ బాల్స్‌లా ఏం చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రాక్స్ వచ్చినా కూడా పర్వాలేదు. ఈ సైజ్ బాల్స్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పెద్ద పెద్ద బాల్స్ చేసేసారంటే గవ్వలు ఆయిల్‌లో వేగడానికి చాలా టైం పట్టేస్తుంది. పిండి మొత్తం ఇలా బాల్స్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే గనక దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని గవ్వలు చేసేసుకోండి. గవ్వల చెక్క లేని వాళ్ళు ఇలా ఫోర్క్ తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా రోల్ చేసేసుకోండి. మీకు గవ్వల చెక్క మీద చేసినట్టు గవ్వలు రావాలంటే గనక ఇలా ఒక దువ్వెన తీసుకోండి. మనం ఇంట్లో వాడుకునే దువ్వెన కాదండి. కొత్త దువ్వెన తీసుకోవాలి. ఈ దువ్వెనకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇలా దువ్వెన మీద రోల్ చేసుకుంటే గవ్వలు మనకి గవ్వల చెక్క మీద చేసుకున్నట్టే వస్తాయి. మీరు కావాలంటే దువ్వెనని నిలువుగా పెట్టి కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. దువ్వెన అడ్డంగా పెట్టి రోల్ చేస్తే ఒక డిజైన్ వస్తుంది. నిలువుగా పెట్టి రోల్ చేసుకుంటే ఇంకొక డిజైన్ వస్తుంది. మీ దగ్గర గవ్వలు చేసుకోవడానికి ఇలాంటివేమీ అవైలబుల్‌గా లేకపోతే గనక చేతి మీద ఇలా బొటన వేలుతో ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి. గవ్వ షేప్ వస్తుంది. కొంచెం పిండి అయితేనే ఇలా చేతి మీద రోల్ చేసుకోండి. ఎక్కువ పిండితో చేసుకున్నారంటే మళ్ళీ చేతులు నొప్పులొస్తాయి. గవ్వలన్నీ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడవ్వకూడదండి. మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గవ్వలు వేసుకోవాలి. గవ్వలు వేసుకున్న తర్వాత 2, 3 నిమిషాలు కదిలించకుండా అలా వదిలేసేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పైకి తేలుతాయి. అప్పుడు రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్‌లోనే నిదానంగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసి ఒక ప్లేట్‌లో వేసేసుకుందాం. ఇలాగే మిగిలిన గవ్వలు కూడా వేయించుకోవాలి. ఇలా గవ్వలన్నీ వేయించేసుకున్న తర్వాత ఈ గవ్వలు పూర్తిగా చల్లారాక పాకం పట్టుకోవాలి. ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా వచ్చాయి కదా! మనం వేడి వేడి ఆయిల్ ఏసుకున్నాం కదా! అందువల్ల మళ్ళీ బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాం కదా! ఈ 2 వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు పాకం కోసం మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా! అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీటు కొంచెం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు 1 ½ కప్ వరకు వేసుకోవచ్చు. పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి పాకం పట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ వేసుకోవద్దండి. నీళ్లు ఎక్కువ వేసేసారంటే పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుంది. పాకం ఇలా దగ్గర పడుతున్నప్పుడు 4 యాలకులను దంచి వేసుకోవాలి. పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి. దగ్గర పడుతున్నప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. మీకిలా చూసుకోవడం తెలియకపోతే గనక ప్లేట్‌లో కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొంచెం పాకం వేసి చెక్ చేసుకోండి. ఇలా లేత ఉండపాకం వస్తే సరిపోతుందండి. అరిసెల పాకం కంటే కొంచెం తక్కువ పాకం పట్టుకోవాలి. ఉండవ్వకూడదండి. ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా పాకం పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వలు వేసి కలుపుకోవాలి. గవ్వలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసి కలుపుకోండి. లేకపోతే మెత్తగా అయిపోతాయి.
పాకమంతా గవ్వలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. లేకపోతే పాకమంతా అడుగునుండిపోయి గవ్వలకు పట్టదండి. పాకం గవ్వలకు పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత చల్లారే వరకు అలా వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇంతేనండి, గవ్వలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.